అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ వాటి 7 విందాం. సమయం దగ్గరగా సాయంత్రం 4 కావస్తోంది. పూజ అరుణ్ కోసం కాఫీ డేలో వెయిట్ చేస్తూ గోర్లు కొరికేస్తూ కూర్చుంది. ఉదయం అరుణ్ పూజకు కాల్ చేద్దామని ఫోన్ తీసినప్పుడే పూజ నుండి కలుద్దామని మెసేజ్ చూసి వెంటనే దానికి ఓకే అని రిప్లై రావడంతో ఇలా మీటింగ్ కాఫీ డే మిషన్ ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు. పూజ తన మనసులో ఓకే పూజ కూల్, అరుణ్ రాగానే నీ మనసులో మాట చెప్పేయాలి అని తను తాను ప్రిపేర్ చేసుకుంటోంది. సరిగ్గా టైంకి పంక్చువల్ స్టూడెంట్లా ఎంట్రీ ఇచ్చాడు అరుణ్. వచ్చి పూజ ఎదురుగా కూర్చున్నాడు. అరుణ్ చాలా నర్వస్గా ఉన్నాడు. కానీ పూజ అంతకన్నా టెన్షన్లో ఉండడంతో అతను చూడట్లేదు. కాసేపు సైలెన్స్ తర్వాత ఆర్డర్ సార్ అంటూ వెయిటర్ కదిలించగా ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి ఒకరిని చూసి ఒకరు పలకరింపుగా నవ్వుకున్నారు. ఆర్డర్ ఇచ్చాక అరుణ్ తనే మొదట మాట కలిపాడు. చెప్పు పూజ, కలవాలన్నా అన్నాడు అరుణ్. రోజు తనతో గడగడా మాట్లాడుతుంది, గొడవ పెట్టుకుంటుంది, అలుగుతుంది, అన్నీ చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం తనకి మాట పగలట్లేదు. దాంతో అరుణ్ మాట్లాడు పూజ, ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు. ఆల్ ఫైన్ అరుణ్ అంది పూజ. అడగడం మర్చిపోయాను, ఎలా జరిగింది ఇవాళ అని ఒక్కో మాట కష్టంగా చెప్తూ తను ఏం చెప్తుందో అని టెన్షన్గా తన వైపు చూస్తున్నాడు అరుణ్. అరుణ్ మాటలకి పూజ తను అడుగుతున్నది హోమం గురించి అనుకుని చాలా బాగా జరిగింది. ఇంపాక్ట్ మమ్మీ డాడీ హ్యాపీ ఫీల్ అయ్యారు అన్నీ సవ్యంగా జరిగినందుకు. వేరే టాపిక్ కావడంతో కొంచెం టెన్షన్ ఫ్రీగా నవ్వుతూ చెప్తోంది పూజ. పూజ అలా అనగానే అరుణ్ అప్పటి వరకు కూడా తీసుకున్న ధైర్యం అంతా అరుణ్కి నీరు గారిపోయింది. మొత్తం శూన్యంలా అనిపిస్తోంది. తల తిరిగి కళ్ళల్లో నీరు సుళ్ళు తిరుగుతున్నాయి. ఇక మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మెల్లగా కాఫీ సిప్ చేస్తూ మొదలుపెట్టింది పూజ. అరుణ్, అది నాకు నువ్వు నా మీద అంటూ ముక్కలుగా మాట్లాడుతోంది పూజ. తన అవస్థను చూసిన అరుణ్ పర్లేదు చెప్పు పూజ అన్నాడు. దాంతో పూజ కళ్ళు మూసుకొని ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఐ లవ్ యూ అరుణ్ అంది పూజ. అసలు ఊహించిన పూజ మాటలకి అరుణ్ షాక్తో కళ్ళు తేలేసి అలానే ఉండిపోయాడు. ఎటువంటి స్పందన రాకపోయేసరికి ఒక కన్ను తెరిచి చూస్తే అరుణ్ ఉడతలు పట్టేవాళ్లా చూస్తుంటే చేత్తో కదిపింది దాన్ని. అరుణ్ తేరుకున్నాక ఆనందం, బాధ, ఆశ్చర్యం అన్నీ కలగలిపిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమక పడుతోంది పూజ. అరుణ్ ఆన్సర్ చెప్పనే లేదు అంటూ తన ముఖంలోకి చూస్తోంది. దాంతో అరుణ్ ప్రాణం లేచొచ్చినట్టుగా పూజ నాకు అంటూనే అంతలో మళ్ళీ ఫేస్ మార్చేసి మరి పెళ్లి చూపులు అన్నాడు. ఇందాక పూజ నవ్వుతూ చెప్పడం గుర్తొచ్చి. వాట్ అంద ఆశ్చర్యం ఇంకా కోపంగా పూజ. ఎస్, ఇవాళ నీకు పెళ్లి చూపులనే కదా రాలేదు ఆఫీస్కి అన్నాడు అరుణ్. నాకు పెళ్లి చూపులు అలా నీకెవరు చెప్పారు అని అడిగింది పూజ. జోసెఫ్ అన్నాడు అమాయకంగా అరుణ్. మేబీ నిన్ను ఆట పట్టించడానికి అలా అనుంటారు అంది పూజ. ఆట పట్టించడానికా అనుకుని మరి ఇందాక బాగా జరిగిందన్నా అని అడిగాడు అరుణ్. అదా, ఇవాళ ఇంట్లో హోమం జరిగింది కదా దాని గురించి అనుకున్నాను అంది పూజ. దాంతో అరుణ్ మరి అని అంటుంటే పూజ అడ్డుపడి హే ఇంకా ఆపుని ఎంక్వైరీ, ముందు నా ప్రపోజల్ గురించి చెప్పు అని కళ్ళు పెద్దవి చేసింది. దాంతో అరుణ్ పూజ చేయని తన చేతిలోకి తీసుకుని ఈ వర్డ్స్ గురించి ఎన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటూ తన చేతిని పెదవుల వరకు తీసుకొచ్చి తన వైపు చూశాడు. పూజ నవ్వుతూ నాకు ఎటువంటి అభ్యంతరం లేదని కళ్ళతోనే తెలిపింది. ఉదయం నుంచి తాను పడ్డ వేదనంతా అరుణ్ తన తొలి ముద్దుతో మర్చిపోయాడు. అరుణ్ తనను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడో, పొద్దుటి నుంచి ఎలా ఫీల్ అయ్యాడో మాటల్లో చెప్పలేక చెప్తున్నాడు. పూజ కూడా తను ఇంత త్వరగా ఓపెన్ అవ్వడానికి కారణం చెప్పగా ఇద్దరూ నవ్వుకుంటూ సరదాగా గంటన్నర సేపు కబుర్లు చెప్పుకున్నారు. ఫైనల్లీ సక్సెస్ఫుల్, నెక్స్ట్ ఏంటి అంది పూజ. అమ్మ దగ్గరికి వెళ్దాం ఇప్పుడే,
చాలా సంతోషంగా నిండున్నాయి అతని మాటలు. ఇప్పుడే ఆంటీ దగ్గరికి ఎందుకు అని అడిగింది పూజ. లేదు పూజ, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందో అని అన్నాడు అరుణ్. అంటే ఆంటీకి నా గురించి తెలుసా అంది నమ్మలేనట్టుగా. హా, తెలుసు. నిజానికి నీకు తప్ప ఆఫీస్లో అందరికీ తెలుసు నీపై నాకున్న ప్రేమ గురించి అన్నాడు అరుణ్. అంటే నేనే తింగరదాన్ని అంటావు కదా అని నవ్వుతోంది పూజ. అలా ఇద్దరు నవ్వుకుంటూ అరుణ్ బైక్ మీద అతని ఇంటికి చేరారు. హాల్లో సోఫాలో కూర్చుని శోభగారు ఎంతో ఆతృతగా కొడుకు రాక ఎదురు చూస్తున్నారు. అరుణ్ పూజతో కలిసి ఇంట్లోకి రావడం చూసి ఆవిడ పట్టరాని సంతోషంతో ఎదురెళ్ళి పూజను హక్ చేసుకుని వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత కాఫీ డే ఎపిసోడ్ చెప్తుంటే ఎంజాయ్ చేస్తూ వింటున్నారు. అయినా అమ్మ, జోసెఫ్ గాడికి రేపు ఉంటుంది చూడు నా చేతిలో. అయిపోయాడు వాడు. పాపం అను, ఎంత కంగారు పడి ఉంటుందో చెప్పకుండా వచ్చేసినందుకు అన్నాడు అరుణ్. దాంతో శోభగారు ముట్టికాయ వేస్తూ, వాడి వల్లేగా ఈ రోజైనా నువ్వు ఓపెన్ అయింది, లేకపోతే ఇంకన్నాళ్ళు పట్టేదో ఈ డైలీ సీరియల్ అంటూ నవ్వారు ఆవిడ. ఆ తర్వాత పూజ అరుణ్ కలిసి పూజ ఇంటికి వెళ్ళారు. అప్పటికే చుట్టాలెవరూ పెద్దగా లేరు. అరుణ్ వెళ్ళి వాళ్ళ విషయం చెప్పాడు. మొదట సంశయించిన, ఆ తర్వాత తెలిసిన పిల్లోడు మంచోడు, ప్రేమించుకున్నారు, కుటుంబం మంచిది, ఇలా అన్ని విధాలా ఆలోచించి ఒప్పుకున్నారు. దాంతో ఇంక వారి సంతోషానికి అవధులు లేవు. ఇదంతా చూసిన పూజ, ఎందుకు అరుణ్ ఇంత తొందరగా మా ఇంట్లో మీ ఇంట్లో చెప్పించేశావు అంది. అప్పటి వరకు జరిగింది ఇంకా నమ్మబుద్ధి కాక. నేను ఎప్పుడో ఇలాగే జరగాలని అనుకున్నాను పూజ, ఇరువైపులా సహకారం మనకి మొదటి నుంచి ఉండాలని అంటూ పూజని దగ్గరికి తీసుకుని ఐ లవ్ యూ అని పలికాడు అరుణ్. ఆ నెక్స్ట్ డే ఇద్దరూ కలిసి ఒకే బండి మీద ఆఫీస్కి చేరుకున్నారు. చేతిలో చెయ్యేసుకుని వస్తూ కనిపించారు ఇద్దరు వాళ్ళ టీం మెంబర్స్కి. అంతే, అందరి ముఖాలు ఆశ్చర్యంతో నిండిపోయాయి. అరుణ్ పరిగెత్తుకుంటూ జోసెఫ్ దగ్గరికి వచ్చి విమానం మోత మోగించాడు. ఈలోపు పూజ సిగ్గుపడుతూ అందరికీ విషయం చెప్పింది. అలాగే పెద్దల అంగీకారం కూడా దొరికిందని, ఇద్దరు అతి త్వరలోనే ఒకటవుతున్నారని ఆనందంగా చెప్పారు. అందరూ చిన్నగా ఓ అంటూ వేసుకుని గట్టిగా హక్కిచ్చారు ఇద్దరికి. ఇక్కడ జోసెఫ్ తన దెబ్బల్ని తడుముకుంటూ, రే ఒక్క రోజులో అన్నీ చెక్క పెట్టేశావు కదరా, మళ్ళీ నా మీద ఎందుకు పడ్డావు అని అడిగాడు జోసెఫ్. లేకపోతే ఏంట్రా, ఎంత కంగారు పెట్టేశావు అసలు అంటూ మళ్ళీ కొట్టడానికి రాబోయాడు అరుణ్. దాంతో అను, ఆగరుణ్, నిజానికి వాడికి నువ్వు రుణపడి ఉండాలి, లేకపోతే నువ్వెప్పుడంత ఈజీగా ఓపెన్ అవ్వాలి చెప్పు అంటూ జోసెఫ్ని వెనకేసుకొస్తుంటే జోసెఫ్ మాత్రం ఫుల్గా నవ్వుకుంటున్నాడు. పనిలో పని శాన్వి కూడా అరుణ్కి సారీ చెప్పింది, చేసిన దాంట్లో తనకు కూడా భాగం ఉంది కదా అని. ఆ తర్వాత అందరూ ఒక్కసారే ట్రీట్ అని గోల చేయడంతో పూజ తను వెళ్ళే లాస్ట్ రోజు ఇస్తానంది. దాంతో గాయత్రి ఆశ్చర్యంగా, లాస్ట్ రోజు ఏంటి అని అడిగింది. అందరూ ఆల్మోస్ట్ అదే ఎక్స్ప్రెషన్స్తో చూస్తున్నారు. దాంతో అరుణ్, మేడం గారు మా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యాక పెళ్లి వరకు జాబ్ మానేస్తారంట, తన పెళ్లి పనులు తానే స్వయంగా చూసుకోవాలని కోరికట అన్నాడు అరుణ్. అవును గైస్, నాకు అలా చాలా ఇష్టం అంది పూజ. మరి తర్వాత అని అడిగింది శాన్వి. కుదిరితే ఇక్కడ, లేకపోతే ఇంకో చోట అని సింపుల్గా సమాధానం ఇచ్చింది పూజ. ఆ తర్వాత జాలీగానే ఎవరి వర్క్స్ వాళ్ళు చూసుకున్నారు. లంచ్ టైంలో అందరూ క్యాంటీన్కి వెళ్తుంటే పూజ మాత్రం నేహ దగ్గరికి వెళ్ళింది. పూజను చూసిన నేహాకి ఎందుకో డౌట్ కొడుతోంది. ఎందుకంటే రోజులా తన ఫేస్లో తన పట్ల చిరాకు లేదు. ఏంటో ఈరోజు మూతిముడుపుల వారు స్వయంగా వేయించేశారు అంది కావాలనే నేహ. దాంతో పూజ చాలా శాంతంగా, నీతో కొంచెం మాట్లాడాలి నేహ అంది. ఏంటో అది అంది వంకరగా నేహ. ఆ మాటకి పూజ నేహాని హక్ చేసుకుని థ్యాంక్ యూ నేహ అంది. నాకెందుకు థ్యాంక్స్, వెళ్ళి నీ అరుణ్కి చెప్పుకో ఇవన్నీ, ఇద్దరూ కమిటెడ్ అంటగా, న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది అంది నేహ. అవును అంటూ తనకి నేహ వల్ల ఏ విధంగా మేలు జరిగిందో చెప్పింది. అండ్ సారీ, నేను చాలాసార్లు ఎన్నో మాటలు కూడా అన్నాను, కానీ అనుకోకుండా నీ వల్ల నా లైఫ్ సెటిల్ అయింది అంటూ తన కృతజ్ఞతను నేరభావాన్ని తెలిపింది పూజ. పూజ అలా తను క్షమించమని కోరుతుందని నేహ ఎప్పుడూ అనుకోలేదు. ఇట్స్ ఓకే పూజ, నేను కూడా సారీ,
ఇంపాక్ట్ ఇద్దరం చాలా చిన్నపిల్లలా బిహేవ్ చేశాం అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది నేహ. ఇద్దరూ కలిసిపోయారు. వాళ్ళ లాస్ట్ డౌట్, నువ్వు వరుణ్ ఇష్టపడుతున్నావా అది ఇష్టపడ్డావా అని అడిగింది తన అనుమానాన్ని కూడా తీర్చుకోదలిచి. దాంతో నేహ వెంటనే, నెవర్ నెవర్, నేనెప్పుడూ అలా అనుకోలేదు. నాకెప్పుడూ తెలుసు అరుణ్ నేను లవ్ చేస్తున్నాడని. కాకపోతే కావాలనే నీకు నచ్చదనే వెంట తిరిగేదాన్ని, దట్స్ ఆల్ అంది నేహ. పూజ ఆ మాటతో రిలీఫ్ ఫీల్ అయింది. సరే ఇక నువ్వు వెళ్ళు, నీ ఫ్రెండ్స్ నీ కోసం వెయిట్ చేస్తుంటారు అంది నేహ. అవును, నువ్వు ఇంకా తినుండవుగా, మాతో పాటు జాయిన్ అవ్వు, ఇక నుంచి మనం కూడా ఫ్రెండ్స్ అంటూ నేహ చెయ్యి పట్టుకుని క్యాంటీన్కి లాక్కెళ్ళింది పూజ. నేహ పూజలు ఇద్దరు కలిసి వస్తుంటే ఆ వస్తున్న ఇద్దరినీ చూసి మిగతా వాళ్ళు అదేదో వింతలా చూస్తున్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.